హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే పెద్ద కాకరకాయ అనుకున్నారా? లేదండి, చిన్న కాకరకాయ. చూడండి, సీజన్ వచ్చేసాయి. ఇంకా హెల్త్కి చాలా మంచిది. కాకరకాయలు ఒక కప్పు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, నూనె, కారం, ఎల్లిపాయలు, అంతే. ఏం ఎక్కువ అవసరమే లేదు. హ్యాపీగా పెన్నం పైన వేయించుకొని తినేయడమే జొన్న రొట్టెలు. ఓకే ఫ్రెండ్స్, చేసేద్దాం. చూసారు కదా కాకరకాయకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఉల్లిపాయ, సాల్ట్, ఆయిల్, కారం, ఎల్లిపాయ, అంతే. తయారు చేసే విధానం చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా కాకరకాయ బాగా ఎగింది. ఒక్క నిమిషం అట్లా పెట్టేసేసి బౌల్లోకి తీసేద్దాం. బాగా ఎండిపోయినాయండి, ఇంకంతే. మరీ ఎక్కువ అయితే కూడా బాగుంది. బాగా లేతగా ఉన్నాయి, చిన్న సైజు లేతగా బాగున్నాయి. మంచిగా ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి బౌల్లో. ఫ్లేమ్ తగ్గించేస్తామంట. సింపుల్ అండి వంట. ఏదైనా సరే చేసుకునే దాంట్లో ఉంటుంది. మనం టేస్టీగా కొద్దిగా ఓపిక చేసుకున్నామంటే మంచి మంచి రెసిపీలు టేస్ట్ చేయొచ్చు, మనం తినొచ్చు, ఫ్యామిలీకి పెట్టచ్చు. సరే అండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ చాలు, ఎక్కువ పట్టదు ఆయిల్, కొద్దిగా కదా కాకరకాయలు. ఆయిల్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక బౌలు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, కట్ చేశాను. అంతా పెద్దగా పెట్టేసి బాగా వేయించుకోవాలి. ఇంకా మనకు ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒకటే ప్రాసెస్, కొద్దిగా సాల్ట్. నేను ఇప్పుడు మనం చేసే రెసిపీకి సరిపడినంత వేసేస్తానండి. ఇప్పుడు 1/2 కిలో అవి 50 రూపాయలు అంటండి కాకరకాయ. 1/2 కిలో వచ్చేసి 50 రూపాయలు. పొలిస్తే అన్నీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్, హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. కొంచెం కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, మరి ఎక్కువ గోల్డ్ కలర్ అవసరం లేదు. కొంచెం ఉల్లిపాయ వేగితే చాలు, తింటుంటే కొంచెం క్రంచీగా ఉండాలి, అంతే. ఉల్లిపాయలు బాగా వేగినాయండి, ఇంతే చాలు. ఇప్పుడు ఎల్లిపాయలు ఇలా కొంచెం దంచుకున్నాం, మెత్త కచ్చాపచ్చాగా ఎల్లిపాయలు, అంతే. ఇంకేం లేదు. బాగా వేసి కలిపితే టేస్ట్కి బాగా కాలిపోతే మంచి స్మెల్ వస్తుంది. ఎల్లిపాయ పడేసరికి టేస్ట్ స్మెల్లే చేంజ్ అయిపోయింది. సూపర్ అండి, ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసి మనం కాకరకాయలు వేసేస్తాం, అంతే. ఫ్రెండ్స్, మంచిగా మిక్స్ చేసేయాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా, ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇంకా వేయాల్సిన ఐటెం వచ్చేసి కారం. కారం ఇప్పుడే వేయకూడదండి, ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఫైనల్గా దింపే ముందు అలా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటే అయిపోతుంది. ఆ హీట్కి కారం బాగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అంతే అండి. వేడి వేడి కాకరకాయ ఫ్రై రెసిపీ
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి డే బై డే వీక్లీనో 2 డేస్ ఒకసారో మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు బండ్ల పైన కూడా ఎక్కడంటే ఇక్కడ అమ్ముతారు. సీజన్ కాబట్టి మనకి మంచిగా బయటికి వెళ్ళినప్పుడు కనపడితే కూడా తీసేసుకోండి. తెచ్చేసుకొని నీట్గా ఇంటికి వచ్చేసి మంచిగా శుభ్రం చేసి ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేయండి. ఎందుకంటే అంతా మందులు కొట్టింటారు. వర్షాలు పడి బురద మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా ఉప్పేసి నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు పెట్టినామంటే ఆ ఉప్పుకి తనకున్న మట్టి బురద వదిలేస్తుంది. మంచిగా కాకరకాయలు బాగా వచ్చేస్తాయి. అప్పుడు తీసి కొంచెం జల్లీలో వేసి వాటర్ అంతా పోయినాక ఉసుకుంటే బాగా ఎగుతాయి కాకరకాయలు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీలు మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరందరూ ఆదరిస్తున్నారు, నన్ను మంచిగా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఫైనల్గా మనం కారం వేసేద్దాం. 1.5 స్పూన్ మస్తు అవుతుంది, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువేం పట్టదు. ఇది ఎక్కువనే ఉంది, నేను అందాజుగా వేసుకుంటాను. మీరు కూడా తగినంత వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. కారం వేస్తేనే ఆ టెక్స్చరు, కలరు అప్పుడే కలర్ఫుల్గా అయిపోయింది, రెడ్గా కాకరకాయ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు నేను అంతే. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.